మోహముద్గరం అంటే ఏమిటి? ఈ స్తోత్రాన్ని ఎవరు రచించారు? ముద్గరము అంటే సుత్తి గొడ్డలి. మోహము అంటే నిన్ను నువ్వు తెలుసుకోలేని స్థితిలో ఉండటం. ఇలా మోహానికి గొడ్డలి పెట్టులాగా దాన్ని అంతం చేసేదే మోహముద్గరం. ఆదిశంకరులు ధర్మ ప్రచారం చేస్తున్న సమయంలో వీధిలో వెళుతూ ఉంటే 80 ఏళ్ల వృద్ధుడు వ్యాకరణాన్ని సాధన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ వృద్ధుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. 80 ఏళ్ళు వచ్చాయ్యా, ఇంకా వ్యాకరణం అధ్యయనం చేస్తున్నావు, కానీ నీ జీవిత పరమార్థం ఏమిటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మూఢ జైహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం ఎల్లభతే నిజ తరుణోపాతం విత్తం తేన వినోదయ చిత్తం అని నీవు ధనాగమ దృష్టితో అనేకమైన కష్టాలు పడుతున్నావా? అలా కాకుండా నీవు ఆచరించిన కర్మల ఫలితంగా నీకు ఏ ధనం సిద్ధిస్తుందో దాంతోనే ఆనందంగా ఉండే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. నీలో ఈ శ్వాస నడుస్తున్నంత కాలమే నువ్వు శివుడివి, లేకపోతే నిన్ను శవంగా భావించి తీసుకెళ్ళి కాటిలో కాల్చేస్తారయ్యా. భార్య కూడా ఆ దేహం చూసి భయపడుతుంది. అలాంటి క్షణికమైన ఈ జీవితాన్ని శాశ్వతమని భావించి ధన సముపార్జనతోనే సమయాన్నంతా వృధా చెయ్యకయ్యా. నీ జీవితాన్ని సంస్కరించుకోవడం కోసం ఇకనైనా సాధన ప్రారంభించమంటూ మోహంలో ఉన్న జీవుడికి చండ్రకోలాతో కొట్టి బుద్ధి చెప్పేటువంటి అశ్వంలాగా జీవుడికి జ్ఞానోపదేశం చేసినటువంటి స్తోత్రమే ఈ మోహముద్గర స్తోత్రం. దీంట్లో అన్ని శ్లోకాలు ఆయన రాయకపోయినా కొన్ని ఆయన శిష్యులు రాసినా ఇది మటుకు ప్రపంచ ప్రఖ్యాతమై అందరికీ జ్ఞానభిక్ష పెడుతున్న అద్భుతమైన స్తోత్రం. దీన్ని ప్రతివారు అధ్యయనం చేయగలిగితే జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఈ శ్లోకాలలో మనకు తెలియజేశారు ఆదిశంకర్.